మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిప్పల్తుర్తి గ్రామంలో ట్రాక్టర్ కి డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోయింది. కేసీఆర్ హయాంలో ట్రాక్టర్లు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటికి డీజిల్ పోయలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు రావడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి అప్పు చేసి ఖర్చులు చేస్తుండడం విన్నవించారు. రాష్ట్రంలోని పంచాయతీలన్నీ ఇలాగే సమస్యల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. డాక్టర్ 20 రోజులైందా? ఎందుకు డీజిల్ లేక? సెక్రటరీ పోతలేడా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? 2 రోజులు పోసిరా? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో ఇప్పుడు ఏమంటారు? మాత్రం అయితే షాప్ లో ఎంత అయింది? అక్కడ ఖాతా ఎంత ఉంది? బుగ్గలు ఎన్ని ఉన్నాయేమో మొత్తం 104. ఎన్ని వెలుగుతున్నాయి బిడ్డ బుగ్గలు? 10-15 వెలుగుతున్నాయి. 80 కాలిపోయింది. ఇక 80 కాలిపోయినాయి వేద్దామంటే పైసలు లేవు. బుగ్గలు పోతే బుగ్గలు వేసే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు డీజిల్ పోసే పరిస్థితి లేదు, పైపులు కలిగిపోతే పైపులు వేసేటట్లేదు. మీకు 3 నెలలకి వెళ్ళి జీతాలు. ఇంత బాధ అయిపోయాయి మీ అందరికి. ఎంత పెట్టినావు తల్లి ఇప్పటికి నువ్వు సొంతం? 80,000 పెట్టినావా? నీ జీతం ఎంత? జీతం 30,000, అప్పు 80,000.